అకాడమీ. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ పాలిసెట్ 2024కి సంబంధించి చూస్తే ఎక్కువ మంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏమంటే ఇంకా సార్ నాకు ఈ కాలేజ్లో సీట్ వస్తుందా రాదా, ఈ బ్రాంచ్లో నాకు సీట్ వస్తుందా రాదా, నా ర్యాంక్ 8000 వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కాలేజ్ సీట్ వస్తుందా, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాలేజ్ బేస్ పైన, బ్రాంచ్ బేస్ పైన. దీనికి ఒక సొల్యూషన్ ఇద్దామని ఈ వీడియో అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోతో మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది, మీరు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలా, ఏ బ్రాంచ్ మీకు వస్తుంది, ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది, వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయనేది, ఏది రాదు అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో చూద్దాం క్లియర్గా ఎండ్ వరకు. ఓకే, ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఏపీ పాలిసెట్ 2023 అంటే లాస్ట్ ఇయర్ సంబంధించిన అడ్మిషన్స్ లాస్ట్ ర్యాంక్ వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి కాలేజ్ తీసుకున్నా, ఆ కాలేజ్ నేమ్ ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది ఒక కాలేజ్ నేమ్ తీసుకున్నా. ఓకేనా, ఇది ఏం కాలేజు? ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ రాసింటాడు మనకు గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా అని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇది ఏ డిస్టిక్లో వస్తుంది అంటే కనుక ప్రకాశం డిస్టిక్లో వస్తుంది, కనిగిరిలో వస్తుంది. ఓకేనా, దీని కాలేజ్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రకాశం డిస్టిక్ సంబంధించిన స్టూడెంట్స్ అయి కనిగిరిలో మీరు ఉన్నారు, మీరు ఈ కాలేజ్లో జాయిన్ కావాలనుకుంటున్నారు అనుకోండి ఎగ్జాంపుల్కి. అప్పుడు ఈ కాలేజ్లో ఉన్న బ్రాంచెస్ ఎన్ని? 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి ఈసీ ఒకటి ఉంది, త్రిబుల్ ఉంది. సరే నేను ఈ కాలేజ్లో మెకానికల్ జాయిన్ అవుతాను సార్ అంటే మెకానికల్ ఇక్కడ బ్రాంచ్ లేదు కదా, సో మీరు దాన్ని ఆప్షన్ వదిలేసుకోవాలా. అర్థమైందా? సో మీరు ఈ కాలేజ్లో జాయిన్ కావాలనుకుంటే మీకున్నవి 2 బ్రాంచెస్ కాబట్టి మీరు ముందే క్లియర్గా అర్థం చేసుకొని దీంట్లో ఈ 2లో ఏ దాంట్లో మనం జాయిన్ కావాలని డిసైడ్ కాండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా ర్యాంక్ ప్రకారం కాలేజ్లో సీట్ వస్తుందా లేదా మీకు తెలుసాలంటే ఇది కొంచెం ఎరేజ్ చేస్తా, మీకు ఇక్కడ రౌండ్ అప్ చేసినా కనిపించడం లేదు. ఓకే సరే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, ఓసీ మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాస్ట్ అనుకోండి, లాస్ట్ ఇయర్ మనకు 25,735 ర్యాంక్ మాత్రమే లాస్ట్ ర్యాంక్. అంటే ఈ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి అక్కడ లాస్ట్ సీట్ వచ్చింది. అంటే 25,736 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి రాలేదు అని దాని మీనింగ్. అర్థమైందా? ఎప్పుడు క్యాండిడేట్ ఓసీ క్యాండిడేట్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీలోనే మీరు గర్ల్స్ ఉన్నారనుకోండి, ఇది బాయ్స్కి. గర్ల్స్ ఉంటే గనక మీకు 1,15,000 వచ్చినా కూడా 1,15,000 ర్యాంక్కి లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది. అంటే ఇయర్ కూడా నియర్ బై అంతలో ఉండొచ్చు అని దాని మీనింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ బాయ్స్ అనుకోండి, 25,000 అనేది లాస్ట్ ర్యాంక్. అంటే ఎస్సీ వాళ్ళలో 25,000 ర్యాంక్ వచ్చిన అబ్బాయికి లాస్ట్ సీట్ వచ్చింది. అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినోనికి రాలేదు, అంతకంటే ర్యాంక్ ఎక్కువ వచ్చినోనికి ఆ కాలేజ్లో సీట్ రాలేదు అని మీనింగ్. గర్ల్స్ అయితే కనుక 1,15,000, అదే ఎస్టీ బాయ్స్ అయితే 25,000. అర్థమవుతుంది కదా మీకు క్లియర్గా? సో దీని ప్రకారంగా మీరు రిజర్వేషన్ చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీడీ సార్, ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి చూడండి క్లియర్గా. నేను బీసీఈ సార్, బీసీఈఐ గర్ల్ అయితే కనుక మీకు 1,15,000 లాస్ట్ ర్యాంక్, 1,15,425 వచ్చినా కూడా మీకు ఆ కాలేజ్లో సీట్ రాలేదు ఆ బ్రాంచ్కి. అదే మీరు కనుక ఇక్కడ చూడండి, మరి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఈసీకి వచ్చింది. అదే మీరు త్రిబుల్ తీసుకుంటే ఇక్కడ చూడండి లాస్ట్ ర్యాంక్ ఎంత? 29,000. అంటే త్రిబులీకి ఆ కాలేజ్లో డిమాండ్ ఎక్కువ ఉంది. మీకు ఇంతకంటే ఎక్కువ ర్యాంక్ వస్తే మీకు ఆ కాలేజ్లో సీట్ రాదు అని మీరు అర్థం చేసుకోవాలా. అర్థమైంది కదా? సో మీకు ఎగ్జాంపుల్గా ఒక ర్యాంక్ 30,000 వచ్చింది అనుకోండి, 30,000 మీ ర్యాంక్ వచ్చింది ఆల్రెడీ. సో మీరేమనుకోవాలా, ఈ కాలేజ్లో నాకు సీట్ రాకపోవచ్చు, ఈసీఈ బ్రాంచ్లో అయితే కనుక నాకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది కాబట్టి నేను దీన్ని ప్రియారిటీ కింద పెట్టుకోవాలా. అర్థమైందా? సో దీన్ని ప్రియారిటీ కింద పెట్టద్దు అని నేను చెప్పడం లేదు, మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. మీరు కనుక పొరపాటున రాంగ్ ఆప్షన్స్ ఇస్తే కనుక మీకు ఈ కాలేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా మీరు మిస్ చేసుకొని వేరే కాలేజ్కి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్కి నాకు 30,000 ర్యాంక్ వచ్చింది. నేనేం చేశాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కాలేజ్లో త్రిబుల్ ఈ బ్రాంచ్ పెట్టిన, వై అనే కాలేజ్లో ఈసీఈ బ్రాంచ్ పెట్టిన, జెడ్ అనే కాలేజ్లో మరి త్రిబుల్ ఈ పెట్టిన. నేనేమనుకున్నానంటే యాక్చువల్గా నాకు త్రిబుల్ ఈ అంటే ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వై అనే ప్లేస్లో నేను ఈసీ బ్రాంచ్ పెట్టేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్లోనే మీకు ఈ కాలేజ్ వచ్చేస్తుంది. మీరు త్రిబుల్ ఈ కావాలనుకున్నా కూడా మీకు ఇది రాదు. అందుకు మీరు ఏం చేయాలా, దీన్ని థర్డ్ పొజిషన్లో పెట్టిండాలా అనేది మీకు అర్థం కావాలా. ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలా. చాలా ఇంపార్టెంట్ మనం ఆప్షన్స్ ఇచ్చే ప్రొసీజర్. కాబట్టి ఫస్ట్ ఇలా అర్థం చేసుకోండి, మీకంటూ ఒక లిస్ట్ తయారు చేసుకోండి, ఒక 20 కాలేజెస్ లిస్ట్ తయారు చేసుకోండి. ఓకేనా, 20 అన్ని ఎక్కువ రాసారంటే మీరు ఇంకా వీలైతే 50 వరకు చేసుకోండి. ఎందుకంటే ఆప్షన్స్ మనం ఎన్ని ఎక్కువ ఇస్తే అంత మేలు. ప్రాపర్ ప్యాటర్న్లో ఎలా మనకి ఇష్టమైనట్లు ఇవ్వద్దు, ప్రాపర్ ప్యాటర్న్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 5 ఇలా ఇచ్చుకుంటూ పోయినా అనుకోండి, సో నేను ఫస్ట్ రాలేదంటే సెకండ్ కాలేజ్ వస్తే నేను పోయేకి జాయిన్ అయ్యేకి విల్లింగ్ ఉండాలి. అలా కాకుండా నాకు ఫస్ట్ కాలేజ్ ఆప్షన్లో పెట్టింటా, 6th వస్తే మేల్ సార్ నాకు ఇవి 4వది 5వది రాకపోయినా పర్లేదు అనుకుంటారు చాలా మంది. అలా కాదు, మీకు ఏదైతే ప్రియారిటీలో ఉందో దాన్ని ప్రాపర్గా పెట్టండి, అర్థం చేసుకుని జాగ్రత్తగా పెట్టండి ఆప్షన్స్ పెట్టేటప్పుడు. ఓకేనా, మీకు నేను ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఇంకొకసారి రిమైండ్ చేస్తాను ఎలా పెట్టాలనేది. ఫస్ట్ అయితే మీరు ఈ షీట్ని చూసి మీకు ఆ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది కొంచెం అర్థం చేసుకోండి. క్లియర్ కదా? సరే, దీనికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అన్నీ కూడా.
ఈ విధంగా మీకు ఈ షీట్ ఏదైతే ఉందో ఈ షీట్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక షేర్ చేస్తాను. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడ ఏ స్టేట్కి ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ డిస్టిక్ సంబంధించి దాన్ని ఓపెన్ చేసుకోండి. చూడండి ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం అన్నీ ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మనం మీకు మీరు ఏ డిస్టిక్ అయితే కనుక ఆ డిస్టిక్ సంబంధించి కాలేజెస్ లిస్ట్ అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇక్కడ చూడండి అన్ని డిస్టిక్స్ అన్నీ ఉన్నాయి కదా. విశాఖపట్నం అన్ని విశాఖపట్నమే వస్తున్నాయి, ఎందుకంటే నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి మనకి దీంట్లో. ఎన్ని పేజెస్ ఉన్నాయి టోటల్గా చూస్తే ఇంకా మనం ఓకే మొత్తం 35 పేజెస్ ఉన్నాయి. సో 35 పేజెస్ ఉన్నాయి కాబట్టి మీకు దీంట్లో రాయచోటి, కడప ఇక్కడ చూడండి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల్లూరులో ఉన్నారనుకోండి, నెల్లూరు డిస్టిక్ సంబంధించిన వాళ్ళు నెల్లూరులో ఉన్న కాలేజ్ చూడండి, దీనికి సంబంధించిన బ్రాంచెస్ ఇక్కడ చూడండి అన్ని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎందుకు ఇన్ని ఉన్నాయి ఇదే నేమ్ పైన అంటే బ్రాంచెస్ అక్కడ ఏఐ, ఏఐఎం, సిఎంఈ, ఈసీ, త్రిబుల్ ఇవన్నీ చూసుకోవచ్చు. సో మీరు రిజర్వేషన్ ప్రకారంగా మీ రిజర్వేషన్కి ఇక్కడ సీటు మీకు వచ్చిన ర్యాంక్ ఎంత అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి 2023లో ఫర్ ఎగ్జాంపుల్ 2023లో వచ్చిన లాస్ట్ ర్యాంక్స్ ఇవన్నీ. సో ఈ బ్రాంచ్ సంబంధించి త్రిబులీలో లాస్ట్ ర్యాంక్ ఇంత, దీనికంటే ఎక్కువ వస్తే మనకి త్రిబులీలో సీట్ రాదు. అర్థమైంది కదా క్లియర్ కట్గా. ఈసీ బ్రాంచ్ కావాలంటే మనకి ఇది లాస్ట్ ర్యాంక్, సిఎంఈ అంటే ఇది లాస్ట్ ర్యాంక్, ఏఐఎంకి ఇది లాస్ట్ ర్యాంక్. ఈ విధంగా మీరు ఈ పేజ్ చూశారనుకోండి మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది మనం ఏ కాలేజ్లో జాయిన్ కావాలా, ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకేనా. సో నెల్లూరు కాలేజ్, బనగానపల్లి కాలేజ్ అన్ని నీట్గా ఉన్నాయి చూడండి. సో దీని ప్రకారంగా జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం 35 పేజెస్ ఉన్నాయి, అన్ని పేజెస్ కూడా ఈ మొత్తం పీడిఎఫ్ అంతా కూడా నేను మన టెలిగ్రామ్లో గ్రూప్లో ఇస్తాను. క్లియర్గా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ బ్రాంచ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, ఇది ఏ టైప్ ఆఫ్ కాలేజ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకేనా. సో ఇది మెకానికల్ బ్రాంచ్ తీసుకుంటే కనుక నేను ఎస్టాబ్లిష్ ఇది 2008లో ఈ కాలేజ్ అయితే ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఓకేనా. సో ఈ కాలేజ్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అది కూడా మనకి ఇక్కడ ఉంది కాబట్టి సో దీనికి సంబంధించిన చూడండి ఏ రిజర్వేషను ఓసీ వాళ్ళకి బాయ్స్ అంటే మీరు మెకానికల్ ఈ కాలేజ్లో జాయిన్ కావాలనుకుంటే లాస్ట్ ఇయర్ 54,000 వచ్చింది, మీకు ఇయర్ దానికంటే తక్కువ ర్యాంక్ వస్తే మీకు కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఖచ్చితంగా 54,000 కంటే ఎక్కువ వస్తే రాదా సార్ అంటే కనుక ప్రాబిలిటీ ఉంది. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ స్టూడెంట్స్ అందరూ అంటే మెకానికల్ ఇయర్ వేరే బ్రాంచెస్ పైన ప్రిఫర్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ మెకానికల్ చేసిండొచ్చు, ఇయర్ వేరే బ్రాంచ్ పైన ఫోకస్ చేసిండొచ్చు. ఆ విధంగా కూడా ప్లస్ ఆర్ మైనస్ జరగచ్చు. ఇది ఒక మనకు ఐడియా రఫ్ క్యాలిక్యులేషన్ కోసం. ఎందుకు ఈ రఫ్ క్యాలిక్యులేషన్ కావాలా మనకు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చూస్తానేది అమ్మాయి ఒక ఎస్సీ అబ్బాయి అనుకోండి, ఎగ్జాంపుల్కి ఎస్సీ అబ్బాయి నేను మెకానికల్ చేయాలా ఈ కాలేజ్ అనుకున్నప్పుడు అతనికి 58,000 కంటే ర్యాంక్ ఎక్కువ వచ్చింటే ప్రాబిలిటీ తక్కువ ఉంది అని దాని మీనింగ్. ఆప్షన్స్ పెట్టకూడదు అంటే పెట్టచ్చు, కానీ ప్రాబిలిటీ తక్కువ ఉందని ఆ బేస్ పైన మనం ఒక లిస్ట్ తయారు చేసుకొని అంటే నేను మెకానికల్ జాయిన్ కావాలనుకోండి, మెకానికల్లో ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. నా కాలేజ్ నెంబర్ 1 ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా నాకు మెకానికల్ ఎక్కడ ఉన్నాయి ఇది మెకానికల్, ఇది నేను సెకండ్ కాలేజ్ జాయిన్ కావాలనుకున్నా. ఈ విధంగా మీరు ప్రియారిటీ ఇచ్చుకోండి ఈ పీడిఎఫ్లో. దీన్ని ఒక నోట్స్లో రాసుకోండి. ఒక 20 కాలేజెస్ మంచి టాప్ 20 కాలేజెస్ 20 బ్రాంచెస్ వైజ్గా ప్లేస్ చేసుకొని మీరు నీట్గా సెట్ చేసుకోండి. ఎలా సెట్ చేసుకోవాలా, ఫస్ట్ మీరు కాలేజ్ని ప్రిఫర్ చేయాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ రాసుకోండి. కాలేజ్ లేదు సార్ నేను బ్రాంచ్ని ప్రిఫర్ చేయాలా అంటే ఏ విధంగా, నాకు మెకానికల్ ఇంట్రెస్ట్ ఎగ్జాంపుల్కి మెకానికల్లో ఎక్స్ కాలేజ్, మెకానికల్లో వై కాలేజ్, మెకానికల్లో జెడ్ కాలేజ్, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. అలా కాదు సార్ నేను కాలేజ్ వైజ్గా నాకు బ్రాంచ్తో సంబంధం లేదు నేను నియర్ బై కాలేజ్లో జాయిన్ కావాలనుకున్నాను, అప్పుడు కాలేజ్ 1 పెట్టుకోండి. కాలేజ్లో మెకానికల్ బ్రాంచ్ 1, కాలేజ్లో సివిల్ బ్రాంచ్ 2, కాలేజ్లో త్రిబుల్ ఈ బ్రాంచ్ 3. ఈ విధంగా బ్రాంచ్ వైజ్ అన్న పెట్టుకోండి, కాలేజ్ వైజ్ అన్న పెట్టుకొని ప్రియారిటీ మీరు ఇట్లా లిస్ట్ తయారు చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు అది చూసుకుంటా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉంటారు. లేదనుకోండి చాలా మంది స్టూడెంట్స్ సఫర్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చింటారు. ఏదో వాళ్ళకి నచ్చని కాలేజ్లో జాయిన్ అయిపోయి మరి సెకండ్ కౌన్సిలింగ్ కోసమో థర్డ్ కౌన్సిలింగ్ కోసమో షిఫ్టింగ్ కోసం మనం ట్రై చేస్తూనే ఉంటాం. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్లో మనకి ఇంపాక్ట్ తగులుతుంది, ఎందుకంటే మనం ప్రాపర్గా చదువుకోము, ఈ స్లైడింగ్ ఈ మోటోలో ఉంటాం, ఈ ఆలోచనలో ఉంటాం కాబట్టి మనం ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేం, మార్క్స్ తగ్గుతాయి. సో చాలా మంది ఫెయిల్ అయ్యి కూడా ఒక రీజన్ ఏంటంటే ఇంకా ఇదే బ్రాంచెస్ని స్లైడింగ్ కావడం కానీ లేదంటే కాలేజ్ని మార్చాలా అనే ఆలోచనతో ఉండడం వల్ల మనకి ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. కాబట్టి ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా మీరైతే ప్రియారిటీ ఇచ్చుకోండి. ఓకేనా. ఈ షీట్ని కూడా నేను చెప్పినట్లు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇది కూడా నేను పీడిఎఫ్ కాకుండా వేరే ఫార్మాట్లో ఇచ్చేకి మీకు ట్రై చేస్తాను, సో దట్ మీరు దీన్ని స్టార్ట్ చేసుకొని కూడా మీకు కావాల్సిన కాలేజ్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, మరి మీకు కన్ఫ్యూజన్ ఎందుకు. ఫస్ట్ అయితే ఈ వీడియోని అంటే ఈ పీడిఎఫ్ని థరోగా
ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత దీనిపైన మీకు ఏమన్నా డౌట్స్ వస్తే మీరు మెసేజ్ చేయండి. నేను మీ మెసేజ్ బేస్ చేసుకొని నేను ఏంగా క్లారిటీ ఇచ్చేదాని కోసం ట్రై చేస్తాను ఫర్దర్ వీడియోస్‌లో. ఓకే. థ్యాంక్ యూ.